ప్రభునామములో మరొకసారి మీకు వందనాలు. గతించిన ఎపిసోడ్లో యేసు ఎవరు అనే విషయాన్ని కూలంకషంగా మాట్లాడడానికి ప్రభుత్వం పెట్టారు. అదే అంశాన్ని మనకొంత లోతుగా మనం ధ్యానం చేద్దాం. యేసు ఎవరు? ఎందుకు ఇదే అంశాన్ని మాట్లాడుతున్నానంటే, ప్రస్తుతం యేసు క్రీస్తును పుట్టిన చాలా భిన్నాభిప్రాయాలు నేటి సమాజంలో కనబడుతున్నాయి. యేసు ప్రభువును గుర్చిన తప్పుడు మాటలు, తప్పుడు వ్యాఖ్యలు ప్రస్తుతం మనం వింటున్నాం సోషల్ మీడియాలో. కాబట్టి వాటన్నిటినీ ఆలోచన చేస్తూ ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మీ ముందు తేవాలని ఆశపడుతున్నాను. యేసు ఎవరు అనే మాటకు కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మనం మాట్లాడదాం. గతించిన ఎపిసోడ్లో యేసు ఎవరు మనం కొంత నేర్చుకున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా యేసు ఎవరు అనే అంశాన్ని నేర్చుకుందాం. తెలుద్దాం దేవుని గ్రంథాలను తెరిచి ఈనాటి ధ్యానం కొరకై యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్యం. చదువుగా విందామా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం అందును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక ఒక మాటను ఆలోచన చేస్తే, శిశువు అన్నట్టు ఆ శిశువు అనే పేరు ప్రస్తావిస్తూ ఆ శిశువును గురించి పరిచయం చేస్తూ భక్తుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ అంటాడు, ఆయన బలవంతుడైన దేవుడు అన్నాడు. యేసు ప్రభు గురించి వాడిన పదం ఏంటంటే బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు ఎవరు అనే మాటకు యెషయా ఇచ్చే సమాధానం ఏంటంటే ఆయన బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు దేవుడు అనే బైబిల్లో ఎక్కడ ఉందో చూపించింది అంటారు. ఎక్కడ ఉందో మరి యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఉంది. ఎక్కడెక్కడ ఉందో ఈ పూట నేను చెప్తాను అనేది. ఆయన బలవంతుడైన దేవుడు అని పాత నిబంధనలో భక్తుడైన యెషయా నొక్కి ఒక్కనింటి చెప్పాడు. ఏమనంటే యేసు బలవంతుడైన దేవుడు. యేసు దేవుడని పాత నిబంధనలో రాయబడి ఉంది. అంతేకాదు కొత్త నిబంధనలు కొంతమంది కొత్త నిబంధన భక్తులు అంటారు. పాత నిబంధనలో ఉంటే ఏంటండి, యేసు కొత్త నిబంధన చూపించమంటారు. చూపిస్తాను చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. ఇతరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారైన దేవుడు. ఈయన పైన క్రీస్తు కోసం చెప్పాడు కదా, ఆ క్రీస్తు కోసం మాట్లాడుతూ ఏమంటున్నాడు చదవండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. చాలా ఎవరండి యేసు ప్రభు?
సర్వాధికారము కలిగిన దేవుడు. ఆకాశం మీద, నీటి మీద, భూమి మీద, అన్నింటి మీద అధికారం కలిగిన దేవుడు అని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. రోమా పత్రిక రాస్తూ యేసు ప్రభువును గురించి పరిచయం చేసిన ఈ యొక్క పౌలు మహాశయుడు, జ్ఞాని. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. యేసు ప్రభు ఒకటి బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు ఎవరండి? బలవంతుడైన దేవుడు. రెండవ మాట, యేసు సర్వాధికారి అయిన దేవుడు. మూడవ మాట చదువుతాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 వాక్యాన్ని చదువుతాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. మళ్ళీ పౌలు గారు చెప్తున్నారు, యేసు ఎవరు అంటే యేసు మహాదేవుడు. ఆయన మహాదేవుడు. ఈ మాట చాలా మంది ఒప్పుకోరు. ఏమంటారంటే యేసు దేవుని కుమారుడండి. యేసు దేవుడు కాదు, యేసు దేవుని కుమారుడు అంటారు ఒక ఆయన. నేను బైబిల్ చెప్పుకున్న మాట ఏంటంటే యేసు మహాదేవుడు, యేసు సర్వాధికారి అయిన దేవుడు అని ఒకటోటి రాయబడి ఉంది. యేసు బలవంతుడు అని ఒకటోటి రాయబడి ఉంది. యేసు మహాదేవుడు అని రాయబడి ఉంది. కాబట్టి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? యేసు దేవుడు. చాలామంది ముస్లిం సహోదరులు కూడా చెబుతారు, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ ఉంది? బైబిల్ చూపించు. ఇగో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్నాయా? యేసు దేవుడని బైబిల్ కంఠపాఠంగా చెప్తుంటే నువ్వెందుకు నమ్ము? నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు మాత్రం దేవుడే. కారణం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఇంకా చదివితే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతులందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును. ఆయనే నిజమైన దేవుడు. ఎవరంటే ఆయన యేసు ప్రభు ఎవరు అంటే నిజమైన దేవుడు. ఈ మాట యోహాను చెప్తున్నాడు. పౌలు గారే కాదు, యోహాను కూడా ఒప్పుకుంటున్నాడు. ఏమంటే ఆయన దేవుడు, నిజమైన దేవుడు. యేసు ఎవరు అంటే నిజమైన దేవుడు. బైబిల్ చెప్పే సమాధానాలండి ఇవన్నీ. యేసు ప్రభువును గురించి బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఇవి, నా సొంత వ్యాఖ్యలు కావు. బైబిల్ చెప్తున్న ఒక మాట ఏంటంటే యేసు ఎవరు అనే మాటకు బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన నిజమైన దేవుడు. నిజమైన దేవుడు. ఒకటేమో బలవంతుడైన దేవుడు, 2 సర్వాధికారి అయిన దేవుడు, 3 మహాదేవుడు, 4 నిజమైన దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త 9:6 చదవండి. అయినను పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని. మనుష్య కుమారునికి ఏముంది?
అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉంది అంటే ఆయన దేవుడు కాబట్టి. పాపాలను దేవుడు ఒక్కడే కదా క్షమించగలడు. ఈయన క్షమిస్తానంటే బాబు ఆయన దేవుడు ఆయన అందుకే క్షమించాడు. ఈ మాట చాలా మంది ఒప్పుకోరు. యేసు ప్రభు దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఆయన దేవుడు. ఆయన దేవుడు ఎంత నిజమో ఆయన దేవుడు ఆయన దేవుడు కుమారుడు అనేది ఎంత నిజమో ఆయన దేవుడు అనేది కూడా అంతే నిజం. అంతే నిజం. అందుకే అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వారై నుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఏంటంటే దేవునితో సమానముగా అంటే ఈక్వల్ టు గాడ్. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు చిన్న దేవుడు, యెహోవా పెద్ద దేవుడు అంటారు. కాదు. యేసు ప్రభు దేవుడు అంటే చాలామంది ఒప్పుకుంటారు. ఒప్పుకొని వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు తండ్రి పెద్ద దేవుడు, కుమారుడు చిన్న దేవుడు అంటే కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవునితో సమానుడు, ఈక్వల్ టు గాడ్. యేసు దేవునితో సమానుడు. ఆయన దేవుడే దేవునితో కూడా సమానత్వం కలిగిన వాడు. ఇంకా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి ఎందుకు సమానుడో చెప్తాను. చూడండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది. ఏంటంటే తన కుమారుని గురించి అయితే దేవా ఎవరన్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుని ఏమని పిలుస్తున్నాడు? దేవా, లార్డ్ అనే పదం మాట్లాడిన ఇక్కడ దేవా. ఇదేంటండి సిలువలో యేసు ప్రభు కదా నా దేవా నన్ను ఎందుకు చేయబెట్టి అన్నాడు. కానీ ఇక్కడేమో సీన్ రివర్స్ అయింది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ఏమన్నాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చును. ఇంకో మాట ఒకటి చదువుతాం. అదే అధ్యాయం 8వ వచనం చదవండి. 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. మరియు ప్రభువా అన్నాడు. ఫస్ట్ ఏమో దేవా అన్నాడు కుమారుణ్ణి. అదే కుమారుణ్ణి అదే తండ్రి ఏమన్నాడు? ప్రభువా అంటున్నాడు. ఎవరిని ఎవరన్నది? కుమారుడు ఏమో తండ్రిని ప్రభువా అన్నారు. కానీ ఇక రివర్స్లో రాయబడి ఉందా? అది కాదు. వాళ్ళిద్దరూ ఒకటే. ఎలా చెప్తున్నాను పాస్టర్ గారు అంటే ఒక్క వచనం చదువుదాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఫిలిప్ అడుగుతాడు ఏమనంటే, అయ్యా నాకు తండ్రిని చూపించు అంతే చాలు అంటే యేసు ప్రభు అంటాడు 14:11 తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని నమ్ముటలేదా? నన్ను చూచువాడు నా తండ్రిని చూస్తాడు. అంటే తండ్రి కుమారుడు ఒకటే. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఏమన్నారంటే
ఆయన పెద్ద అయినా ఈయన చిన్న అయినా కాదు. వాక్యాన్ని కరెక్ట్గా చదవాలి. ఒక్క మిస్టేక్ వచ్చినా మొత్తం పదం మారిపోద్ది. కాబట్టి గమనించాలి మనం దేవుని వాక్యాన్ని. ఏమన్నాడు? దేవా ప్రభువా అన్నాడు. అంతేకాదు చాలామంది ఏమంటారంటే ఆయన పెద్ద ప్రభువు అండి, ఈయన చిన్న ప్రభువు అండి. కాబట్టి కీర్తన గ్రంథం 110వ కీర్తనలో మొదటి వచనం అంటాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఆయన ప్రభువే, ఈయన ప్రభువే. కాబట్టి ఆయన ఈయన సమాన వ్యక్తులు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే వ్యత్యాసమే లేదు. మనం పెట్టుకున్నాం ఆ వ్యత్యాసాలు. అందుకే అంటాడు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. చాలా మంది అంటారు, ముస్లిం సోదరులు ఏమంటారంటే ఆయన ఈయన ఒకటే అంటున్నాం కానీ ఆయన తొడ మీద ఉన్నది. అవునా? నాకు తెలుసు మీరు అంటారు. కాబట్టి ఇంకో వచ్చిన చదువుతాం. 15వ అధ్యాయం 14 ప్రకటన గ్రంథం. వీరి గొర్రెపిల్లతో ఇద్దరు చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆయన రాజులకు రాజే, ఈయన రాజులకు రాజే. ఆయన రాజులకు రాజే, ఈయన రాజులకు రాజే. ఆ వ్యత్యాసం నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను, దేవుని చిత్తమైతే. కాబట్టి యేసు ఎవరు అంటే యేసు దేవుడు. నెంబర్ 1. ఎలాంటి దేవుడు? తండ్రితో సమానత్వం కలిగిన దేవుడు. దీన్ని ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోక తప్పదు. కారణం బైబిల్ చెప్తుంది సమానత్వం కలిగిన దేవుడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ ఇచ్చే సమాధానం ఇదే. యేసు దేవుడు, దేవుడు ముమ్మాటికి దేవుడు. యేసు దేవుడు. ఈరోజు యేసు దేవుడు కాదండి, యేసు ప్రవక్త అండి, యేసు అపోస్తలుడు అండి. అవును, కాదని నేను అన్నాను. యేసు అపోస్తలుడే, యేసు ప్రవక్తే బైబిల్ చెప్తుంది. కానీ వాటన్నిటికంటే మించిన అంశం యేసు దేవుడు. యేసు దేవుడు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే యేసు దేవుడు. యేసు దేవుడు. ఒప్పుకోవాలంటే యేసు దేవుడు అని ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి ఈరోజు ఈ మాటలు అంటున్న ప్రియ స్నేహితుడా, దేవుడు మనతో మాట్లాడే మాటలు ఆయన దేవుడు. కాబట్టి ఆయన కోసం మనం గమనించాలి, గుర్తించాలి. ఈరోజు చాలామందికి యేసు ఎవరో అర్థం అవ్వట్లేదు. యేసును ఉండిన ప్రత్యక్షత లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనిద్దాం, యేసు ఎవరో గుర్తిద్దాం. యేసు ఎవరో యేసును గుర్తి పరిశీలనగా తెలుసుకుందాం. అప్పుడే మనం యేసును దేవుడుగా
గుర్తించగలం. పౌలు అంటే కదా లేఖనమేమి చెప్పుతున్నది. లేఖనాలు యేసు ప్రభువును గురించి ఏం చెప్తున్నాయి? ఏదో ఒక ముక్క పట్టుకొని బైబిల్లో ఒక వచనం పట్టుకొని ఈ వచనం ప్రకారంగా యేసు ప్రవక్తే, యేసు బోధకునే, యేసు సేవకునే అనడానికి లేదు. యేసు దేవుడు, యేసు దేవుడు, యేసు దేవుడు. ముమ్మాటికి చెప్తున్నాను, యేసు దేవుడు. అంగీకరించవలసిన మాట యేసు దేవుడు. కాబట్టి కార్యక్రమాన్ని వింటున్న ప్రియమైన దేవుని ప్రసార దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే యేసు దేవుడు, యేసు దేవుడు. ఆయన లోకానికి దేవుడై ఉండి కూడా ఏమని చెప్పాడంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో దేవునితో ఉండుట సమానత్వం విడిచిపెట్టలేదు కానీ దాసుని స్వరూపమున్నదేంటి, మనుషుల పోలంగా పుట్టాడు, తను తానే నిత్యం చేసుకున్నాడు. ఎవరు యేసు ప్రభువుని తగ్గించలేదు. యేసు ప్రభువే తనకు తానుగా రిక్తుడయ్యాడు, తనకు తానుగా తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నంత మాత్రాన యేసు ప్రభువు దేవుడు కాకపోడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే యేసు ప్రభువు దేవుడు. కాబట్టి గమనించండి, గుర్తించండి, యేసు ఎవరో తెలుసుకోండి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసును ఎరుగుడే నిత్య జీవం. యోహాను సువార్త 17:3 ఆ మాట రాశాడు. అంటే ఆయనను ఎరగకపోతే మనకు నిత్య జీవం లేదు. తోమా అంటాడు, నా దేవా నా ప్రభువా అనే 2 మాట్లాడాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆ మాటలు కనబడ్డాయి, నా దేవా నా ప్రభువా. కాబట్టి యేసు దేవుడని బైబిల్ ఘోషిస్తుంది, ప్రకటిస్తుంది. యేసు ఎలాంటి దేవుడంటే తండ్రితో సమానత్వం కలిగిన దేవుడు. ఈ మాటను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం, ఇదే సత్యం. కాబట్టి యేసు ప్రభువును గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, ఎంతైనా అవసరం. ఈరోజు యేసుక్రీస్తు గురించి ఎవరు ఏమన్నప్పటికీ బైబిల్ అయితే సమాధానమే సరైన సమాధానం. ఈరోజు ఎందుకు తెలుసా విమర్శకులు విమర్శిస్తున్నారంటే కారణం దేవుని వాక్యాన్ని చదవక, దేవుని వాక్యాన్ని గ్రహించక ఏ సేవలో నువ్వు గుర్తించలేకపోతున్నావు. యేసును నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, గమనిస్తావో సత్యవంతమవుతుంది. వాక్యంలో మనం నిలకడగా ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గమనించు, గుర్తించు, యేసు ఎవరో తెలుసుకో, యేసును యేసుగా అంగీకరించు, యేసుని నీ హృదయంలో చేర్చుకో. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, ఈ దినం
మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తోత్రాలు. విన్న ప్రతి మాట మా జీవితాల్లో స్థిరపరచండి, రూఢిపరచండి. ప్రభా, యేసును ఎరుగుటకు మా అందరికీ కృపను చేయమని యేసు నామం పేట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ప్రయోజనకరంగా ఉంటే మీ సందేహాలు ప్రశ్నలు ఏమైనా ఉంటే వాట్సాప్లో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా దేవుని వాక్యంలో నుండి జవాబులు పంపిస్తాం. దేవుని మమ్మను దీవించును గాక. ఆమేన్.